ప్రశస్తమైన జీవము గల దేవుని నామమున ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ ప్రభు పరిచర్యలో దేవుని సేవకురాలుగా మీ సహోదరి రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా జీవము గల దేవుని యొక్క మాట. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, యెహోవా తన ప్రజలకు ఆశ్రయమగును. యెహోవా తన ప్రజలకు ఆశ్రయమగును. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. But the Lord will be refuge for his people and a stronghold for the children of Israel. But the Lord will be a refuge for his people. ఆయనే ఆశ్రయమగును, ఆయనే దుర్గమగును, ఆయనే బలమగును, ఆయనే కోటగా ఉండును. ఈ రోజున పరిశుద్ధమైన జీవము గల దేవుని మాట ద్వారా ఆయనను ఆశ్రయించు వారికి, ఆయన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారిని నా దేవుడు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో, ఆయనే నాకు ఆధారమని, ఆయనే నాకు దిక్కని, నా ప్రియుడు నా కోసము ప్రాణం పెట్టాడని, నా కొరకు రక్తం కార్చిన దేవుడని, నా జీవితమంతా కూడా చీకటి నుండి విడిపించగలిగిన సమర్థుడని ఎవరైతే విశ్వసిస్తూ ఆయన మీద ఆశతో, నిరీక్షణతో, విశ్వాసంతో చూస్తూ ఉన్నారో, ఆయన వైపు చూస్తున్నారో, వారందరినీ దేవుడు ఈ రోజున గొప్ప వాగ్దానం ఇచ్చి బలపరుస్తూ ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు ఆశ్రయమగును. నిజమే ప్రియులరా, ఆయన ప్రజలకు, ఆయన నమ్మినటువంటి ప్రజలకు, ఆయన మీద ఆధారపడిన ప్రజలను ఏనాడు సిగ్గుపరిచినట్టు, వదిలిపెట్టినట్టు, తృణీకరించినట్లుగా బైబిల్లో ఎక్కడా లేదు ప్రియులరా. పరిశుద్ధుడైన దేవుడు ఇశ్రాయేలుల పక్షాన నిలబడి ఎంతో గొప్ప కార్యములు జరిగించి ఉన్నాడు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో తన ప్రజలకు ఆయన ఆశ్రయముగా ఉన్నాడు అంటున్నాడు. ఎవరైతే అంగలార్చి, ఎవరైతే ఉపవాసం ఉండి, ఎవరైతే ఆశతో దేవుని కాళ్ళ దగ్గర కన్నీరు ఒలుగుతూ ఆయన కనికరమును వెతుకుతున్నారు, ఆయన వాత్సల్యత కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయన కనికరమూర్తిని ఎవరైతే నమ్మి ఉన్నారో ప్రియులరా, వారి ఎడల తప్పక ఆయన గొప్ప మేలు చేయనై ఉన్నాడు, చేయబోతున్నాడు. గనుక మనము ఈ రోజున ఆయనను ఆశ్రయముగా చేసుకుంటున్నామా, ఆధారముగా చేసుకుని ఉన్నామా? ఆయననే గొప్ప రక్షకుడిగా నీవు ఆధారపడగల మనసు కలిగి ఉన్నావా? ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, వ్యాధుల్లో, కృంగుదలలో, కష్టాలలో ఉన్న ప్రజలు మనుషుల వైపు చూస్తూ, మనుషుల సహాయమును అర్థిస్తూ, అనేక మార్గాలను వెతుకుతూ వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో అనేకులు ఉండవచ్చు. కానీ ఈ రోజున పరిశుద్ధుడైన దేవుని యొక్క గొప్ప వాగ్దానము నీకు అనుగ్రహించబడతా ఉంది. నిజముగా దేవుని బిడ్డగానే ఉన్నప్పటికీ, దేవుని ప్రజగానే ఉన్నప్పటికీ, దేవుని యొక్క పిల్లలుగా మనం పిలబడుచు ఉన్నప్పటికీ కూడా నిజముగా ఆయన మీద ఆధారపడేటువంటి మనసు, కేంద్రీకరించేటువంటి తలంపు మనకు లేనట్లయితే ఈరోజు దేవుని వైపు